42 సైజ్ డబుల్ కటోరీ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 44, వేస్ట్ వచ్చేసి 38 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 15.5 ఇంచీలు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసాం అనుకోండి 7 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తాము. 4 ఇంచెస్ ఏమో షోల్డర్, 3 ఇంచెస్ ఏమో నెక్ వైడ్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 7 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచీలు వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 11 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 11 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కారో డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది మనకి ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తే 11.5 ఇంచీలు, దానికి హాఫ్ ఇంచ్ తీసేస్తే 10 ఇంచీలు వస్తుంది. సో ఇది 10 ఇంచీలు ఉందో లేదో చెక్ చేస్తాం ఒకసారి. 10 ఇంచెస్ ఉంది ఇది 1 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి మనకి 38 ఇంచెస్ ఉంది కదా, దానికి డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 9.5 ఇంచీలు. సో ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది మనకి 11.5 ఇంచీలు వచ్చింది. దానికి సగానికి మార్క్ చేస్తాము. 5.5 ఇంచీల దగ్గర అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసి మిడిల్ నుంచి పైకి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్ అండ్ వన్స్ మనకి బ్యాక్ స్టక్స్ పట్టాకి 9.5 ఇంచీలు వస్తుంది ఇది. అండ్ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి నేను 9.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. జనరల్గా అయితే మనం 11 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నెక్ వైడ్ అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్ అనేది 9.5 ఇంచీలు తీసుకున్నాను కాబట్టి నెక్ వైడ్ కొంచెం పెంచాను. 3.5 ఇంచీల దగ్గర మార్క్ చేశాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి చిన్న కర్వ్ డ్రా చేస్తామండి, నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఇట్లా స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది బ్లౌజ్ వచ్చేసి కట్ చేసేస్తామండి. ఇది ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదు, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి అట్లా వదిలేసాను. అండ్ షోల్డర్స్ కూడా జస్ట్ డ్రా చేసి వదిలేసాను. వన్స్ బ్యాక్ ఫ్రంట్ నెక్స్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి కొంచెం స్లాంట్గా కలుపుకోవాలి, అందుకని అట్లా డ్రా చేసి వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాం. ఇట్లా వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేస్తాం ఇట్లాగా.
ఇది వచ్చేసి 1/2 ఇంచ్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ట్రేస్ చేస్తామండి. ఇక్కడ మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ వదిలేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో అందుకని ఇట్లాగా లైన్స్ డ్రా చేసేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తామండి ఇక్కడ. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి కిందన 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లా కర్వ్ డ్రా చేస్తామంటే నెక్ అనేది రౌండ్ షేప్ రానందుకు ఫ్రంట్ నెక్. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర స్లాంట్ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 3 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామంటే మనకి .1 అనేది అప్పర్ బ్రెస్ట్ అనుకున్నామంటే అది మనకి 42 కదా బ్రెస్ట్ అనేది, అందులోని 4వ వంతు తీసుకుంటే 11.5 ఇంచులు, దానికి 1.5 ఇంచ్ వచ్చేసి 12 ఇంచెస్ వచ్చింది. సో ఇది మనకి బ్రెస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్ అంటే .2, ఈ 12 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాను. సో 15 ఇంచెస్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. టోటల్గా ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 15 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, అందులో 10వ వంతు తీసుకున్నాం అనుకోండి 4.2 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.7 ఇంచెస్. ఇక్కడ 4.7 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ వదిలేసి మార్క్ చేయాలి. బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా అట్లాగే మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ అటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ ఇట్లాగా జాయిన్ చేయాలి. అట్లాగే ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ కూడా లైన్ మార్క్ చేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచీలు మార్క్ చేస్తామండి. ఆ పైన ఒక లైన్ డ్రా చేసాం కదా, అక్కడ కూడా మార్క్ చేసుకుంటాము 2.5 ఇంచీలు. అండ్ ఇక్కడ నుంచి కిందికి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 10.5 ఇంచీలు వచ్చింది. సో దీని సగానికి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది 1.5 ఇంచ్. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాం ఇట్లాగా. ఇది ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేయాలండి ఇట్లాగా. సో ఇది కట్ చేసేస్తాము. మీకు 42 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. షేప్ బెల్ట్ కట్ చేస్తామండి. షేప్ బెల్ట్కి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. ఇట్లా ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి కటోరీ మార్క్ చేసాం కదా, అది కూడా కట్ చేసేస్తామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. అండ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది హాఫ్ ఇంచ్. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్లాగా లైట్గా ఇట్లా కర్వ్ డ్రా చేస్తామండి. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇదొక వేరే వైట్ షీట్ మీద ఇట్లాగా మార్క్ చేసి ట్రేస్ చేస్తామండి. ఫస్ట్ ఈ పార్ట్ ట్రేస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. అట్లాగే సైడ్స్ కూడా 1 ఇంచ్ మార్క్ చేస్తామండి ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఇట్లాగా ట్రేస్ చేస్తాము కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కిందికి 1.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. అట్లాగే ఇక్కడ నుంచి పక్క కూడా 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది 1.5 ఇంచ్. ఇక్కడ కిందికి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి ఇట్లాగా స్లాంట్గా ఫ్రీ హ్యాండ్తోనే లైన్ మార్క్ చేస్తామండి. ఇట్లాగా ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, సో అది డివైడ్ చేస్తాము. హాఫ్ ఇంచ్ కింద జస్ట్ ఇట్లాగా లైట్ కర్వ్ వస్తుందండి. ఇక్కడ టక్స్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి డబల్ కటోరీ అండి, 42 సైజ్ది. ఇప్పుడు కట్ చేసేస్తాము. ఇది కూడా కట్ చేసేస్తాం మిడిల్కి. సో టోటల్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇట్లా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.